నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 4వ చరణం. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు దావీదు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతని వేదనలు పెరిగే కొద్దీ అతని విన్నపాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కృప మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. దావీదు అంటాడు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించు. కృప అనే మాట కీర్తనల్లో ఎక్కువగా కనబడే మాట. ప్రేమతో కూడిన దయ అని ఆ మాటకు అర్థం చెప్పుకోవచ్చు. ఎన్నిక లేని వారికి దేవుడు ఇచ్చున్నది అని చెప్పుకోవచ్చు. దేవుడు మనకు కృపను మాత్రమే అనుగ్రహించడు, ప్రేమతో కూడిన కృపను అనుగ్రహిస్తాడు. దేవునిలో ఉన్న ఈ గుణ లక్షణాలని ఎరిగిన దావీదు దాన్ని గట్టిగా పలుకుతున్నాడు. దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. ఈ లక్షణాలను బట్టి దావీదు శిక్షించబడ్డాడు. అయితే మరో ప్రక్క దేవుడు కృపగలవాడు, దయగలవాడు, కనికరం గలవాడు. దేవునిలో ఉన్న ఈ లక్షణాలను బట్టి దావీదు క్షమించమని అడుగుతున్నాడు. ఆయన ఈ కనికరం బట్టియే మనము ఆయనకు మనవి చేసుకోగలుగుతున్నాం కదా. కాబట్టి నీ లోపాలు నా లోపాలు, నీ దోషాలు నా దోషాలు, మన దోషములు మన పాపములు అన్నిటినీ మనం ఒప్పుకున్నప్పుడు కృప కలిగిన దేవుడు నిన్ను క్షమించి ఆయన కృపలో నీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి దావీదు గుర్తించిన కృపను నువ్వు కూడా గుర్తిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి ఈనాడే ఆ కృపకు నువ్వు లోబడి ప్రార్థించగలిగితే మేళ్ళన్నీ నీ సొంతమే కదా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.